అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆశ్రయాకృతి ఫౌండేషన్ వాళ్ళకి కలిషా ఫౌండేషన్ వాళ్ళు ఒక విద్యార్థులు 270 మెంబర్స్కి సో 1 year సరిపడే బుక్స్ కానీ లేకపోతే జామెట్రీ బాక్స్, స్టేషనరీ, మొత్తం పెన్సిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ వాళ్ళకి చేకూర్చడం చాలా ఆనందదాయకం. సో ఇలాంటి పనులు చేయాలన్నా లేకపోతే ఎంతోమంది స్టూడెంట్స్ని హక్కును చేర్చుకోవాలన్నా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళ జీవనోపాధికి ఏవైతే చేయాలో ఇవన్నీ పనులు చేయాలంటే ఒక మంచి మనసు కావాలండి. నేను రాగానే కొంచెం ఆల్బమ్ చూశాను. ఇక్కడ ఒక ఆల్బంలో చూసినప్పుడు ఆ స్టూడెంట్స్కి తండ్రి లాంటి రక్షణ, తల్లి లాంటి పాలన ఇవన్నీ కనిపించాయి. ఫొటోస్లోనే కాదు, ఆ బయట కూడా ఉన్నాయి. సో వీటిలన్నింటినీ ఆర్గనైజ్ చేసే ఆశ్రయాకృతి అధినేత బాబు గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మంచి వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే ఈ పిల్లలందరికీ ఇంత బాగా చూసుకుంటున్నారంటే దానికి మంచి మనసు కావాలి, మంచి వ్యక్తిత్వం కావాలి. అది మీకుంది. సో మీ బాటలో చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున నా సర్కిల్లో నాతో మొదలైంది అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఏదైనా చేయాలి, నా వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది చూసిన వాళ్ళు దయచేసి ప్రేరణ తీసుకోండి, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తున్నాం. రష్మి గారు చెప్పినట్టు ఆ మిస్టేక్స్ అన్నీ ఈ ఒక్క మంచి పనితో తొలగేలా చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంతకంటే మాటలు రావట్లేదు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్కి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.